హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ అండ్ ఇవాళ వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేయాలనేది చూపిస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు అన్నట్టు, అక్క లాంగ్ ఫ్రాక్ వీడియో అనేది చేయండి అని చెప్పేసి మొన్న ఒకటి చేశాను. ఇంకొకటి కూడా ఇవాళ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా ఈజీగా అయ్యేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తానండి. అండ్ బట్టిగా మా వీడియో కనుక చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒక్క లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి, అప్పుడే కొంచెం ఇంకా కొంతమందికి తెలియడానికి కొంచెం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి మరీ అడుగుతున్నాను. అండ్ మీకు కూడా యూజ్ అయ్యేటట్టే చెప్తున్నానండి. ఏదో అట్లా పెట్టేద్దామని కాదు. కొంచెం స్టిచ్చింగ్ వచ్చి ఉన్న వాళ్ళకైతే వాళ్ళని డ్రెస్ ఒక డిజైన్ చేసుకున్నారనుకో 1000 రూపీస్ మిగిలించుకున్నట్టే కదా, వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకునే కంటే మనది మనం చేయించుకుంటే ఒక డ్రెస్ అంటే ఒక చీర తీసుకొని దాంట్లో స్టిచ్చింగ్కి పెట్టాల్సిన అమౌంట్ ఇంకొక శారీ వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి కొంచెం వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, రాని వాళ్ళకి పర్వాలేదండి. అందరూ నేర్చుకోవాలని ఏమీ లేదు కదా. వచ్చిన వాళ్ళు అయితే కొంతమంది పాపం మస్తు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నట్టు, వాళ్ళ డ్రెస్సులు డిజైన్ చేసుకోలేక. అందుకని చెప్పేసి వీడియో కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫుల్ గేరా రావాలంటే మాత్రం అంటే ఒకటే చీర నుంచి నేను దుప్పట కూడా ప్లాన్ చేసుకుంటా అనుకుంటే మాత్రం గేర తగ్గుతుంది. లేదు మాకు గేర మంచి డ్రెస్ లుకింగ్ అనేది కనిపిస్తే చాలు, దుప్పట వేరేది ఏదైనా పేర్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఇట్లా 4 లేయర్స్ శారీకి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసుకున్నాక 4 లేయర్స్ వచ్చేస్తుంది కదా మనం సగానికి కట్ అంటే ఫోల్డ్ చేసినాక. ఇదొకటి అన్నట్టు, ఇదొకటి, ఇది ఓపెన్ మనకు 2 దిక్కుల సైడ్లలో జాయింట్కి వస్తుంది అన్నట్టు ఇవి 2. అందుకని చెప్పేసి 4 లేయర్ శారీకి సగానికి మడత పెట్టుకోవాలి. 2 ఫ్లోర్ అంటే 2 మడతలు పెట్టుకున్నాక ఇంకా సగం పెడితే 4 మడతలు అవుతాయి కదా, అది 4 మడతలతో. ఇది లేదు అంటే మాకు గేర తక్కువ కావాలి, దాంట్లోనే మనకు చున్నీ కావాలి అనుకుంటే మాత్రం 4 మడతలు అవసరం లేదు. అండ్ సగానికి శారీస్ ఫోల్డ్ చేసుకొని ఆ సగం అనేది పక్కకు పెట్టేసి జస్ట్ క్రాస్లో మడత పెట్టుకుంటే సరిపోతుంది. నేను చూడండి ఇప్పుడు సగానికి అండ్ బాక్స్ లాగా పెట్టాను చీర. ఇక్కడ ఒకసారి చూడండి, ఇలా బాక్స్ లాగా మనం పెట్టినాక ఈ మూల నుంచి ఇక్కడ కార్నర్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి కటింగ్ చేసుకుంటాం అన్నట్టు. ఈ తర్వాత అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. మొత్తం ముందు మీకు అర్థం కావాలి. గేర చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఒకటే చీర నుంచి నేను దుప్పట కూడా ప్లాన్ చేస్తాను, అలా బాగుంటుంది బట్ మీకు గేర సరిపోతుంది అనుకుంటే మాత్రం అలా ప్లాన్ చేసుకోండి. లేదు మాకు గేర ఫుల్ కావాలి కానీ అంబ్రెల్లా కట్టికండి, గేర బాగుంటేనే లుక్ అనేది వస్తుంది అన్నట్టు. అందుకనే చెప్తున్నాను. అంటే దుప్పటాస్ చాలానే ఉంటాయి మనకు, దేనితో దానికి మనం దీనికి సపరేట్గా మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు కాదు. కానీ చెప్తున్నాను, గేర ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం దుప్పట కోసం ఆలోచించకండి. దుప్పట అవసరం లేదు అనుకుంటే మాత్రం గేర ఫుల్ పెట్టించేసేయండి, లుక్ చాలా బాగుంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టి తీసుకోవాలి. ఇక్కడ మనం పెట్టినాక స్ట్రైట్ ఇక్కడ పెట్టేసినాక ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి కింద గేర మొత్తం చూసుకోవాలన్నట్టు. నేను తర్వాత అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ మధ్యలో బాగా లెంత్ అయిపోతుంది వీడియో. లెంత్ అయితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అంతసేపు చూడలేరు కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నట్టు. త్వరగా అర్థమయ్యేటట్టు చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చలో మరి ఇక్కడ పెట్టేద్దాం మనం. ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఇలా కటింగ్ పెట్టుకోవాలి. నేనైతే 40 సైజ్ డ్రెస్ అనేది కుడుతున్నాను అన్నట్టు. తన నడుము వచ్చేసి 40 ఉంటుంది, అందుకని చెప్పేసి 5 పెడుతున్నాను నేను వచ్చేసి ఇక్కడ పైన. అండ్ క్రాస్కి అయితే 5 పెడుతున్నాను. కింద లెంత్ అనేది మన ఇష్టం, అది ఎంత పెట్టుకోవాలనేది మన ఇష్టం అన్నట్టు. అండ్ ఫుల్ లెంత్ వచ్చేసి 45, డ్రెస్ లెంత్ వచ్చేసి 45, నడుము వచ్చేసి 40 అన్నట్టు. ఈ విధంగా కట్ చేసేసుకొని చిన్న ఖర్చు అనేది పెట్టుకోవాలి. మనకు మిడిల్ పార్ట్ అని తెలియనికి అన్నట్టు, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్ అని తెలియనికి ఫుల్ శారీ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మీరు కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. గేర అయితే ఫుల్ వస్తుందండి, నేను చెప్తున్నాను కదా. లేదు అంటే మాకు గేర తక్కువ కావాలి, ఒకటే డ్రెస్ నుంచి దుప్పట కూడా కావాలంటే మాత్రం ఒకటిగా ఫోల్డ్ చేసుకొని 2 మడతలు పెట్టుకొని ఆ తర్వాత సమోసాలాగా ఇప్పుడు లైనింగ్ అయితే ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు కట్ చేసుకుంటే మీకు ఒకటే చీర నుంచి దుప్పట వస్తుంది అండ్ అలాగే డ్రెస్ కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్టు. కానీ దీనికైతే గేర్ అయితే ఎక్కువ రాదు, కొంచెం తక్కువనే వస్తుంది, బాగా గేర్ అయితే రాదు. మనం ఫుల్ శారీ ఏ విధంగా కట్ చేసినామో ఆ విధంగా పెట్టుకుంటేనేమో ఫుల్ గేర్ వస్తుంది, దీనికైతే రాదు. ఇక్కడ వచ్చేసి నేను పైన బాడీకి వచ్చేసి కట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మదర్ డ్రెస్ అండి, జిప్పు పెట్టాలి దీనికి. అండ్ నడుము వచ్చేసి 40 అండ్ పైన బాడీ కొలత వచ్చేసి నేనైతే 14 పెట్టుకుంటున్నాను అన్నట్టు, 14 పెట్టేస్తున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి నేను అండ్
3 ఇంచెస్ వచ్చేసి అండ్ నెక్కు అండ్ 3 ఇంచెస్ వచ్చేసి అండ్ షోల్డరు మొత్తం అండి 6 పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే సంక కట్ చేసుకోవాలి. ఇదైతే మనం బోట్ నెక్ లాగా అయితే రాదు డ్రెస్, నార్మల్ మనం ఏదైతే ఉంటుందో డ్రెస్ సేమ్ అలాగే అన్నట్టు. ఇక్కడైతే ప్రిన్స్ కట్కి కట్ చేయాలి. ముందట జిప్పు పెట్టాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని దానికైతే మనం తర్వాత కట్ చేసుకోవాలన్నట్టు. అందుకని చెప్పేసి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇలా డ్రా చేసుకున్నాను నేను. ఆ తర్వాత నెక్ అనేది మన ఇష్టం ఏదన్నా పెట్టేసుకోవచ్చు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ అదే పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ పైన ఇలా డ్రా చేసేసేయాలి. నా దగ్గర జగన్ చిన్నగా విల్ మిషన్ లాగా ఉంది కదా, దీంతోనే ఇలా మనం కొంచెం రబ్ చేసినట్టు చేస్తే కింది వైపున మార్కింగ్ పడుతుంది అన్నట్టు. ఆ తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో మనం ప్రిన్స్ కట్ చేస్తాం కదా అదన్నట్టు. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం ఓపికతో చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అండ్ మొదటిసారి కనుక మా వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది వచ్చేసి సైడ్ పార్ట్ అండి, ఏదైతే సైడ్లో ప్రిన్స్ కట్ వస్తుంది అన్నట్టు దీనికై మనం జిప్ అటాచ్ చేస్తామండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సేమ్ మన బ్లౌజ్ అయితే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నట్టు. డ్రెస్కి కూడా షేప్ మంచిగా ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే అవసరం లేదు, బట్ మదర్ డ్రెస్ కదా కొంచెం అలా షేప్ ఉండాలి. అండ్ మనం దానికి మళ్ళీ జిప్ పెడుతున్నాం కాబట్టి ప్రిన్స్ కట్ అయితే కట్ చేస్తున్నాం. లాంగ్ ఫ్రాక్ అయితే దాదాపుగా అవసరం లేదు. ఈ విధంగా నెక్ అనేది మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి కింద వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, పైన షోల్డర్ దగ్గర తక్కువ పెట్టుకోవాలి, కిందికి వచ్చి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఏ నెక్ పెట్టినా సరే కానీ కిందికి వైపున వచ్చేసి కొంచెం ఎక్కువ వెడల్పు పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఇట్లా మొత్తం అంటే రౌండ్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా మొత్తం వన్ సైడ్ గుంజినట్టు అలా అయితే ఏమీ రాదు, మంచి నీట్గా కనిపిస్తుంది. ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ జార్జెట్ క్లాత్ ఉంటే మాత్రం ఇట్లా పైనుంచి పెట్టే కుట్టుకోండి. ఎందుకు అంటే మనకు వన్ సైడ్ ఇట్లా లాగినట్టు, వన్ సైడ్ ఇట్లా కొంచెం గుళ్ళు వచ్చినట్టు వస్తుంది అన్నట్టు, మనం లైనింగ్ వైపు నుంచి మనం అటాచ్ చేస్తే. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే జార్జెట్ క్లాత్ బ్లౌజ్ ఇదైనా సరే ఏదైనా సరే మాత్రం మీరైతే పైనుంచి పెట్టుకోండి. వెనకాల నేనైతే ఈ విధంగా టక్స్ పెడుతున్నాను. నడుము దగ్గర కంపల్సరీ టక్స్ అనేది పెట్టాలి, అప్పుడే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పేసి నా ప్రయత్నం అండి, ఈ చిన్ని ప్రయత్నం. అసలు స్కిప్ చేయకుండా చూస్తే మీకే చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉండి మన ఉన్న పాత చీరలని కూడా అలా కొన్ని రోజులు డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. దీనికి కూడా పైనుంచి అటాచ్ చేస్తున్నాను. అలా చేసుకుంటేనే మనకు గుళ్ళు రాదని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తాను నేను. బ్లౌజ్కైనా సరే ఈ విధంగానే అటాచ్ చేస్తాను. దానికి ఇలా అటాచ్ చేసుకొని మనం నీట్గా ఫినిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ మళ్ళీ ఇవి జార్జెట్ కదా కొంచెం గుళ్ళు వచ్చే అవకాశం ఉంది. సైడ్ పార్ట్స్కి కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కింగ్ చేసుకోవాలి రెండింటికి, రెండు కరెక్ట్ వైపున వస్తుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నట్టు. ఒకసారి ఏమవుతుందంటే మనం ఫాస్ట్ వర్క్ చేస్తూ ఉంటాము, రెండు వన్ సైడ్ వచ్చేటట్టే కుట్టేస్తాం అన్నట్టు. అందుకని చెప్పేసి ఇట్లా నేను పైన చిన్నగా గీత పెట్టాను చూసారా, ఈ రెండు వైపులా ఇలా గీత పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేనైతే 2 ఇంచుల వరకు అయితే నేను అటాచ్ చేసేస్తున్నాను. కంప్లీట్ తర్వాత ఏమో పెద్ద కుట్టు వేసేస్తున్నాను. ఆ తర్వాత మనం ఫిట్టింగ్ జిప్పు పెట్టేటప్పుడు ఇటు అటు కొంచెం క్రాస్ పైకి అని చెప్పేసి రాదన్నట్టు. అందుకని చెప్పేసి పెద్ద కుట్టు ఇచ్చేస్తున్నాను అన్నట్టు. చూడండి మొత్తం అటాచ్ చేసేసాను. ఆ పెద్ద కుట్టు అనేది మనం జిప్పు వేసే ముందు అది ఇప్పేస్తే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా సాగేటట్టు క్లాత్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. పైపింగ్కి నేనైతే నెక్కు పైపింగ్ గ్రీన్ కలర్ వేస్తున్నాను, అది కూడా బాటిల్ గ్రీన్. అండ్ డ్రెస్ కూడా గ్రీన్ వచ్చింది, అంటే బండపాకురు టైపు. దానికి వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే గ్రీన్ వచ్చింది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను పైపింగ్ గ్రీన్ వేసేస్తే వాళ్ళు ఏమైనా లెగ్గింగ్ యూజ్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి పైపింగ్ ఈ విధంగా గ్రీన్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి మనం బయట నుంచి లాక్ చేస్తే మాత్రం వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగా. అండ్ తర్వాత మనం లోపల నుంచి థ్రెడ్ పెట్టి ఇంకో సైడ్ నుంచి ఇటు మలిస్తే సరిపోతుంది అన్నట్టు. రెండు వైపులా లాక్ అయిపోతుంది. దాన్ని మనం మంచిగా బ్లౌజ్కి అటాచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం లోపల లాక్ చేస్తే మాత్రం వన్ సైడ్ లాక్ అంటే కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. నేను ఇక్కడ చూడండి ఇట్లా బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. దీనికి వచ్చింది చూడండి అక్కడక్కడ చిన్నగా ఫ్లవర్స్, కలర్ చాలా బాగుంది. బట్ ఇది చాలా రోజులే అవుతుంది వీడియో అయితే పెడదాం అనుకుంటే అట్లానే పోస్ట్పోన్ అవుతుందని ఈరోజు అయితే పెడుతున్నాను. మీరైతే అంటే అర్థమయ్యేటట్టు చూసుకోండి 1-2 సార్లు. అండ్ మీ షారీస్ ఉన్నాయి ఏమైనా షారీస్తోనే ఈజీగా డ్రెస్సులు డిజైన్ చేసుకోండి. ఇక్కడ చూడండి జిప్ పెట్టాలంటే కూడా కంపల్సరీ అండి వన్ సైడ్ టంచ్ అనే ఉండాలి, అప్పుడే మనకు జిప్ అనేది నీట్గా వస్తుంది
వస్తుంది. అండ్ జిప్పు లాస్ట్ అనేది మనం ఉంటుంది కదా బొద్దు పనులు, దాన్ని కొంచెం ఇట్లా లోపల నుంచి చిన్నగా గోరుతోనే ఇలా లోపలికి ఇక్కడ చూడండి ఈ విధంగా లోపలికి గుంజాలి అన్నట్టు, లోపల వైపున అట్లా అనేసి మనం దాన్ని కుట్టి వేసినాం అనుకోండి లాస్ట్కి ఎడ్జికి కుట్టి వస్తుంది అన్నట్టు. అందుకని దాన్ని అయితే కొంచెం ఇట్లా పట్టుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది చేయండి మీరు వన్ సైడ్ పాదంతోనే. అసలు జిప్ వేసినట్టే కనిపించేదండి. నేను ఒకసారి మీరు నార్మల్ బట్ట పైన వేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్కి అయితే ఏదైతే ఉందో ఎడ్జి అక్కడైతే పట్టుకుంటే మనం జిప్ అంటే కుట్ట అనేది వేసుకుంటే మాత్రం మనకు అసలు అటాచ్ చేసినట్టే ఉండదు, జిప్ పెట్టినట్టు కూడా ఎక్కడ కనిపించదు అన్నట్టు. ఇంత నీట్గా వస్తుంది. స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం కనిపిస్తుండే, బట్ ఆ తర్వాత అయితే నేను 1-2 సార్లు ప్రాక్టీస్ చేసేసరికి వచ్చేసింది. ఈ విధంగా చూడండి ఇక్కడ జిప్ ఎప్పుడైనా సరే కింది వైపున ఉండేటట్టు పెట్టుకోండి, పైన వైపున అయితే కనిపిస్తుంది, కింది వైపున ఉండేటట్టే పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ అంటే ఊడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి కొంచెం రబ్ చేసుకోవాలి. సేమ్ కలర్ దారం వేస్తాం కాబట్టి రబ్ చేసింది కూడా కనిపించదు. కింది వైపున పైన వైపున మాత్రం కంపల్సరీ రబ్ చేసేసుకోవాలి. మిగిలినది ఏమైనా ఉంటే కట్ చేసి పడేసేయాలి, అవసరం మనకేమీ లేదు కదా. ఆ తర్వాత అంటే 2 సైడ్ టెన్షన్తో ఇట్లా పైనుంచి అయితే మనం ఏదైతే పైపింగ్ వేసామో దానికి ఈ విధంగా అంటే పైనుంచి ఒక కుట్టే అనేది వేసుకుంటే స్టిప్గా ఉంటుంది అన్నట్టు. కొంచెం మనకు చూడ్డానికి లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. రౌండ్ నెక్కే ఇచ్చానండి, తనకు వచ్చేసి రౌండ్ నెక్కే కావాలి అక్క, నాకు బ్రాడ్గా ఉంటే సరిపోతుందని చెప్పేసి అంది. అండ్ నేను హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ అయితే లోపల వైపు నుంచే వేసాను ఈ విధంగా. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ పైనుంచి అటాచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అండి, ఫుల్ హ్యాండ్స్ ఏమీ వద్దు, డైలీ వేర్ ఫ్రాక్సే అక్క అవి అని చెప్పేసి అన్నట్టు. చిన్న బేబీస్ ఉన్నప్పుడు షారీ కట్టుకొని అట్లా పిల్లల్ని క్యారీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకుంటారు. ఇక్కడ చూడండి సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి లోతు అయితే తీయలేదు కదా, జిప్ అటాచ్ చేసేసినాక మొత్తం నేను పైపింగ్ ఇట్లా వేసినాక ఈ విధంగా అయితే లోత్ అనేది తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ వైపున నడుము దగ్గర కూడా ఇదే విధంగా లోత్ అనేది తీసేసేయాలి, అప్పుడే డ్రెస్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. లోతు అయితే కంపల్సరీ తీయండి, లేదంటే డ్రెస్ నడుము దగ్గర వచ్చేసి కిందికి అట్లా వంగినట్టు అనిపిస్తుంది బ్లౌజ్కైనా సరే. నేనైతే ఈ విధంగా షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను. ముందే పైపింగ్ వేసేసి కూడా మనం తర్వాత షోల్డర్ అటాచ్ చేయొచ్చు, లేదంటే షోల్డర్ అటాచ్ చేసినాక కూడా పైపింగ్ వేయచ్చు. బ్యాక్ ఓపెన్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది, లేదు అంటే కూడా మనకు వచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత బాడీకి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఆ తర్వాతనే మనం కింద అంబ్రెల్లా కటింగ్ ఏదైతే కట్ చేసామో అది అటాచ్ చేస్తే మనకు అంత పెద్దగా అక్కడ మిషన్ మీద మనకు ఇటు అటు ప్లేస్ నూకనికి డ్రెస్ అంత ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నట్టు. మనకు బాడీకి సంబంధించిన అన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే లాస్ట్కు మనము ఏదైతే అంబ్రెల్లా కటింగ్ ఉందో అది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇట్లా ఎప్పుడైనా సరే మనం ఏదైతే నడుము ఉంటుందో దానికంటే ఇంచు తక్కువనే కట్ చేసుకోవాలి అంబ్రెల్లా కటింగ్ అనేది. ఎందుకంటే లాగి పెట్టుకుంటాము, కొంచెం సాగుతుంది కూడా, మొత్తం ఇట్లా క్రాస్ వస్తుంది కదా, కొంచెం సాగుతుంది అన్నట్టు. మీరు ఈ విధంగా పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది. కొంచెం సేమ్ నడుము ఎంతైతే ఉందో అంతే పెట్టారనుకోండి బాగా పెద్దగా అవుతుంది. అండ్ గేర్ అయితే అంటే మనకు నడుము దగ్గర వచ్చేసి లుక్ కొంచెం చేంజ్ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఆ తర్వాత నేను లైనింగ్ పైనుంచి అటాచ్ చేసుకుంటున్నాను దానికే. అట్లా అయితే కొంచెం నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ ఒక్కొక్కసారి లైనింగ్ కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు, దానికి అయితే చిన్నగా స్టక్ పెట్టేయచ్చు. కానీ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెద్దగా కావద్దండి. కొంచెం పెద్దగా అయితే ఏమవుతుందంటే మనం మిడిల్ వచ్చేసి వంగినట్టు అవుతుంది అన్నట్టు. మిడిల్లో అయితే గేరా అయితే రాదండి, అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం నడుము కంటే తక్కువనే కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున ఇదే విధంగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి నేను క్రేప్ వాడుతున్నాను లైనింగ్ వచ్చేసి. అండ్ చాలామంది షార్టిన్ కూడా వాడుకుంటారు. పాలిస్టర్ అయితే అస్సలే వాడకండి, ఎందుకంటే అది లెంత్ పెద్దగా ఉండదు, మనకు బాగా స్టిచ్చింగ్ అంటే అతుకు పడాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అదంతా పెద్ద సోదండి, అట్లయితే వాడకండి. క్రేపు లేదంటే షార్టిన్ తీసుకోండి, మీ చాయిస్. ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్ అయినా సరే స్ట్రైట్ కట్ టాప్ అయినా సరే హ్యాండ్స్ దగ్గర నుంచి అటాచ్ చేయాలి. బ్లౌజ్కి అయితే నడుము దగ్గర నుంచి అటాచ్ చేయాలి, కానీ డ్రెస్సులకు అయితే మాత్రం హ్యాండ్స్ దగ్గర నుంచి అటాచ్ చేస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. కింది వైపునది పైన వైపునది ఏదైతే అటాచ్ చేసింది ఉందో అదైతే కరెక్ట్ అక్కడ కలిసేటట్టు చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి గమనిస్తున్నారో లేదో మీరు, అండ్ నేను ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో కింద అంబ్రెల్లా కటింగ్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తున్నాను, లైనింగ్ వచ్చేసి పక్కకు పెట్టేశాను. అలా 2 స్టిచ్చింగ్ దానికి 2 సార్లు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే నేను లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సేమ్ దానికి అటాచ్ చేయకూడదు. 4 లేయర్స్ వచ్చేసి ఒకదానికి అటాచ్ చేయొద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి లాస్ట్కి
అటాచ్ చేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది లోపలికి అనేసి పైనుంచి మనం ఇది అటాచ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. లేదంటే ఇట్లనే నిలబడిపోతూ ఉంటుంది డ్రెస్, ఇట్లా మంచిగా గేర్ అయితే కనిపించదు. మీరు ఈసారి అంటే అటాచ్ చేసినప్పుడు మీరు అంబ్రెల్లా కటింగ్ ఒకవేళ కుట్టుకుంటే ఈ విధంగా అటాచ్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత నేను ఏదైతే లోపల మనం లైనింగ్ పెట్టామో అది కూడా ఈ విధంగా కింది వైపున నుంచి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. అండ్ పైన వైపున ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దానికి పికో చేపిస్తాను. ఓవరాల్గా అయితే డ్రెస్ డిజైన్ అయిపోయిందండి, చూసారు కదా ఈ విధంగా వచ్చింది అన్నట్టు. అండ్ నేనైతే కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసినాక కూడా ఒకసారి చూపిద్దామని, ఒకవేళ వాళ్ళు పిక్ పంపిస్తే దీనికి పెడతాను. కానీ ఒకవేళ అంటే అందరు ఇష్టపడరు కదా అందుకని చెప్పేసి అడుగుతున్నాను, అంటే చెప్తున్నాను అన్నట్టు ఈ విధంగా. అండ్ ఇవి చెప్పాను కదా, ఇవి జిప్స్ ఇచ్చేసాను. ఎక్కడ మనకు కనిపించదు, జస్ట్ ఇక్కడ జిప్ ఉన్నది మాత్రమే కనిపిస్తుంది, వేరే ఏది కనిపించదు అన్నట్టు. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసాం, దీనికి జిప్ పెట్టామనే విషయమే తెలియదు, అంత బాగా నీట్గా వస్తుంది. క్లియర్గా చెప్పినట్టు మీరైతే వీడియో అసలు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ విధంగా వచ్చింది డ్రెస్ మొత్తం ఫుల్, అంటే శారీ మొత్తం యూజ్ చేశాను, అందుకే ఇంత గేర్ ఉంది చూడండి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం చీరతో లాంగ్ ఫ్రాక్ అన్నట్టు. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.